నార్త్లో పుట్టి పెరిగిన పూనం బాజ్వా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. టాలీవుడ్లోనే తన కెరియర్ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ పలు చిత్రాలు ఇక్కడి ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. తన నటనతో, అందంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం పెద్దగా తెలుగులో సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటూ తన అభిమానులకు టచ్లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గురించి అప్డేట్స్ను అందిస్తూ వస్తోంది. మరోవైపు తాజాగా తనకు వచ్చే కామెంట్స్ చదివి ఈ సందర్భంగా ఓ నెటిజన్ పెట్టిన కామెంట్కు సీరియస్గా స్పందించింది. ఆ వివరాల్లోకి వెళ్తే, పూనం బాజ్వా నార్త్కు చెంది మహారాష్ట్రలోని ముంబై నగరంలో పుట్టి పెరిగింది. 1985 ఏప్రిల్ 5న జన్మించింది. పంజాబీ ఫ్యామిలీలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ తండ్రి అమర్జిత్ సింగ్ బాజ్వా నావల్ ఆఫీసర్. ఆమె తల్లి పేరు జయలక్ష్మి బాజ్వా. ఆమెకు ఒక చెల్లి దీపికా బాజ్వా ఉంది. ముంబైలోనే ఇంటర్ పూర్తి చేసుకుంది. ఇక ఇంగ్లీష్ లిటరేచర్లో పూణేలోని సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుండి పట్టా అందుకుంది. 2005లో మిస్ పూణేగా క్రౌన్ దక్కించుకుంది. అక్కడ మోడలింగ్తో మొదలుపెట్టి ఇక నెమ్మదిగా సినిమాల వైపు అడుగులు వేసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్కు ర్యాంప్ షోకు హాజరైంది. అదే సమయంలో తెలుగులో సినిమా ఆఫర్ దక్కించుకుంది. 2005లో ఫస్ట్ సినిమా మొదటి సినిమా అనే టైటిల్తో తెలుగులో రిలీజ్ అయింది. ఆ తర్వాత ప్రేమంటే ఇంతే, అక్కినేని సరసన బాస్ అనే చిత్రంలో నటించి మెప్పించింది. అలాగే వేడుక, పరుగు వంటి సినిమాలతోనూ అలరించింది. చాలా గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో మెరిసిపోయింది. ఇక 2022 నుండి సినిమాలకు దూరంగా ఉంటోంది. తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలకు బాగా దూరమైంది. ఎక్కడా సరైన హిట్ పడకపోవడంతో ప్రస్తుతం కాస్త గ్యాప్ తీసుకుంది. అయితే పూనం బాజ్వా సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులకు చాలానే దగ్గరగా ఉంటోంది. బ్యాక్ టు బ్యాక్ తన గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ హీట్ పుట్టిస్తోంది. ఈ క్రమంలో నెటిజన్లు కూడా పూనం బాజ్వా ఫోటోలపై కాస్త ఘాటుగానే కామెంట్స్ పెడుతున్నారు. అయితే తాజాగా ఆ కమెంట్లను పూనం బాజ్వా చదివి ఘాటుగా రిప్లై ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది. పూనం బాజ్వాకు రీసెంట్ ఫోటోలపై ఓ నెటిజన్ షాకింగ్ కమెంట్స్ పెట్టాడు. మేడం, మీ తొడలు చాలా పెద్దగా ఉంటాయి, వాటిపై నేను జావా స్క్రిప్ట్ రాసుకోవచ్చా అని అడిగాడు. దీంతో పూనం బాజ్వా ఫైర్ అయింది. థైస్ పై రాస్తావా, థైస్ గురించి రాస్తావా బాబు అంటూ మొహం చిట్లిస్తూ ఫైర్ అయింది. మొత్తానికి పూనం బాజ్వా స్పందించడం హాట్ టాపిక్గా మారింది.